Hello students, let's do a question on boats and streams now. ఒకసారి క్వశ్చన్ చూడండి. A boat takes 110 minutes to cover 66 kilometers in still water. So 110 minutes, 66 kilometers distance by time 110 by 60. So ఈ 60 పైకి మూవ్ అవుతుంది కాబట్టి into 60 by 110. So if I cancel this, I get 36 kilometers per hour. ఇదేంటి speed of the boat in still water. Now when I get to the second line, in a certain stream, the upstream speed of the stream is 20% less than that of the downstream speed. So 20% అంటే 1/5 less అన్నారు కాబట్టి మైనస్. So this is 4. ఇది దేని రేషియో? ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్ డౌన్ స్ట్రీమ్ అయితే ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్. వాటి రేషియోస్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎలా వస్తుంది? ఈ రెండు యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే, అలా చేస్తే నాకు 4 + 5/2 దట్ ఈస్ 4.5. మధ్యలో ఉండేది అదే 4.5 అని వచ్చింది. ఏంటిది? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ రేషియో వాల్యూగా. బట్ ఒరిజినల్ వాల్యూ ఎంత వచ్చింది? 36 kilometers per hour వచ్చింది. సో ఇప్పుడు నా 4.5 ని నేను 36 గా మార్చాలి అంటే 45/10 అది క్రాస్ మల్టిప్లై అయితే 360 అనుకున్నాం అనుకోండి. 45 8 అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూస్ అన్నింటినీ కూడా ఏం చేయాలి? ఇంటూ 8 చేయాలి. అలా చేసినప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది? 40 kilometers per hour. ఇప్పుడు చూడండి, ఈ సో కాల్డ్ 40 kilometers per hour స్పీడ్ తో 150 minutes ట్రావెల్ చేయాలి. 150 by 60 అగైన్. సో ఇది స్ట్రైక్ అప్ చేసాం అనుకోండి. దిస్ ఈస్ 600 by 6. సో 600 by 6. So therefore that is equal to 100 kilometers. So that's how we use ratios into everything literally. So if you want more such kind of videos, you have to join into Dimensions. Thank you.